3 చేపలు. ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. అందులో ఒక దాని పేరు దీర్ఘదర్శి, మరో దాని పేరు ప్రాప్తకాలజ్ఞుడు, ఇంకో దాని పేరు దీర్ఘసూత్రుడు. అవి ఆ మడుగులో సుఖంగా కాలం గడుపుతుంటే వేసవి కాలం సమీపించింది. ఇది గమనించిన దీర్ఘదర్శి తక్కిన రెండింటితో ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది. కనుక ఎప్పుడూ ఎండిపోని పెద్ద మడిలోకి వెళ్ళిపోదాం అంది. అది విని ప్రాప్తకాలజ్ఞుడు, వేసవి వస్తే ఈ మడుగు ఎండిపోతుందని ఎలా చెప్పగలం? ఒకవేళ ఎండిపోవడం నిజమైతే అప్పుడు ఏదో ఒక ఉపాయం తోచకపోదా? ఇప్పుడు ఈ మడుగు నిండుగా ఉంది. ఎప్పుడో కష్టం వస్తుందని ఇప్పుడు ఈ మడుగు విడిచి వెళ్ళడం మంచిది కాదు అంది. ఇది విని దీర్ఘసూత్రుడు, మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి. ఈ మడుగు మహాసముద్రం వలె పెద్దది. అనవసరంగా భయపడుతున్నారు. కాబట్టి మనం ఇక్కడ నుంచి కదలడం మంచిది కాదు అంది. దీర్ఘదర్శికి ఈ మాటలు నచ్చలేదు. వేసవి కాలంలో ఇక్కడ ఉండడం అపాయకరమని అందుకుంది. దీర్ఘదర్శి వెంటనే మడుగులోకి నీరు వచ్చే పిల్ల కాలువలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి పెద్ద కాలువలోకి, దానిలో నుంచి సముద్రంలా ఉండే ఒక పెద్ద మడుగులోకి ప్రవేశించింది. అక్కడ నిశ్చింతగా గడపసాగింది. ఇంతలోనే వేసవికాలం రానే వచ్చింది. ఒక్కొక్క చెరువు ఎండిపోసాగింది. మరికొన్ని రోజులకు మడుగు దగ్గరికి వలలు పట్టుకునే జాలర్లు వచ్చారు. చేపలన్నీ తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయ్యో, పెద్ద చిక్కు వచ్చింది. ఇప్పుడు బాధపడుతూ కూర్చోవడం, ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఇప్పుడు బాధపడుతూ కూర్చోక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని తీవ్రంగా ఆలోచించింది. ఇంతలో చేపలు గుచ్చిన తాడుతో అక్కడికి ఒక జాలరి వచ్చాడు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, నేనిప్పుడు ఆ తాడును నోటితో కలిసి పట్టుకుంటా. జాలరి నన్ను చూసి గుచ్చబడిన చేపే అని అనుకుంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాక మంచి మడుగులోకి దూకి తప్పించుకుంటా అని అనుకుని అలాగే చేసింది. ఎలా తప్పించుకోవాలా అని అప్పటికప్పుడు ఆలోచిస్తున్న దీర్ఘసూత్రుని జాలరి పట్టుకుని తాడుకు గుచ్చి బుట్టలో వేసుకున్నాడు. ఆ మడుగులో చేపలన్నింటినీ పట్టుకున్న జాలర్లు ఇళ్లకు బయలుదేరారు. వారికి దారిలో ఒక పెద్ద కాలువ కనబడింది. బురదతో ఉన్న చేపల్ని కడగడానికి జాలర్లు కాలువలోకి దిగారు. ప్రాప్తకాలజ్ఞుడు వెంటనే ఆ తాడును వదిలిపెట్టి జాలర్లకు అందకుండా కాలువలోకి మునిగి తప్పించుకుంది. చూసారా, ఆపద ముందస్తు వస్తుందని ముందు చూపుతో దీర్ఘదర్శి తన ప్రాణాలను కాపాడుకుంది. సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడు తన ప్రాణాలను రక్షించుకుంది. మందబుద్ధితో నిర్లక్ష్యంతో దీర్ఘసూత్రుడు ప్రాణాలు పోగొట్టుకుంది. డీఎస్సీ వస్తుందని ముందుగానే మనం ముందు ప్లాన్స్ వేసుకొని ఏ బుక్స్ తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి అని డీఎస్సీని రీచ్ కావడానికి ప్లాన్ చేసుకోవాలని చదువుకోవడం మేలా? సమయస్ఫూర్తితో అప్పటికప్పుడు చదువుకోవాలని అనుకోవడం మంచిదా? మందబుద్ధితో మనం నిర్లక్ష్యంగా చదువుకోకపోవడం వల్ల జాబ్ కోల్పోవడం ఎలా ఉంటుంది? మీ డీఎస్సీ ప్రిపరేషన్‌లో భాగంగా మీరు దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు ఈ 3 కేటగిరీలలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? ఏ కేటగిరీలో ఉంటే జాబ్ రీచ్ అవ్వడం మనం ఈజీగా ఉంటుంది? ఆలోచించండి. 3 చేపలు పాఠాన్ని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త. ఎన్నో చిన్న చిన్న కథల సంపుటాలను వెలువరించారు. రాజరాజు వంటి నాటకాలు, ఆత్మబలి, రక్షాబంధనం వంటి నవలను రచించారు. అనుభవాలు, జ్ఞాపకాలు అన్న పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర.